తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి గౌరవ పెద్దలు తెలంగాణ బీసీ జేఏసీకి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. బీసీ జేఏసీ అనే కన్నా బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు అంటేనే అందరూ కూడా తెలుస్తుంది. మరి ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడినటువంటి ఈ జేఏసీలో గౌరవ పెద్దలు మేధావి నారగోని గారు, అట్లానే అన్న పూజ కృష్ణన్న గారు, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు రామకోటి గారు, మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు, బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ, బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం, మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికి వీరడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి పనులు ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరూ కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మరి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా కులగణన జరగాలి. పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మీరు ఇంతకాలంగా సుదీర్ఘకాలంగా బీసీ ఉద్యమాల్లో ఉండడం అన్నది మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం. ఒక అంశాన్ని పట్టుకుంటే విడవకుండా 4 దశాబ్దాల నుంచి కూడా మీరు చేస్తున్న పోరాటం చాలా స్ఫూర్తిదాయకం. మీ పేరు జాతీయ స్థాయిలో కూడా నిలబడాలని నేను అనేక మంది చెప్తున్నాను. అటువంటి కార్యాచరణ కూడా మీరు ఏం తీసుకున్నా ఢిల్లీ వరకు రావడానికైనా ఇక్కడి వరకు రావడానికైనా జాగృతి కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరి కవితమ్మ గారికి, ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మన బీసీ సిద్ధాంతకర్త నారగోని గారికి, కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పూజ కృష్ణ, రామకోటి, మన కోల శ్రీనివాస్ గారికి, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరు బీసీలలో పుట్టి బీసీల కోసం పోరాటం అనేది కామన్. కానీ బీసీల కాకుండా బీసీ సిద్ధాంతం కోసం పేద వర్గాల కోసం వారి యొక్క ఆదర్శం బీసీలందరూ నేర్చుకోవాల్సిందని గతంలో అనేక సార్లు నేను అనేక సందర్భాలు చెప్పాను. మన కోసం పోరాడుతున్న వారిని మనం ఆదరించాలి, గొప్ప విషయం అదని చెప్పి అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆమె యొక్క మన కోసం పోరాడుతున్న తపన, అంకిత భావం పట్ల బీసీలు ఎప్పుడు కూడా తమ హృదయాలను దాచుకుంటారని చెప్పి మీ ఈ సందర్భంగా నేను ప్రస్తుత విషయానికి వస్తే బీసీలకు ఏంటి పెంచిన రిజర్వేషన్ జనాభా